ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలోని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యపై ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి, మహిళలకు భద్రత కల్పించాలి, రూపారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. విద్యారంగంలో పనిచేస్తున్న మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. దానిలో భాగంగా సూర్యాపేట పట్టణంలో మన యునైటెడ్ ట్రస్ట్ మా ఫైవ్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రైవేట్ టీచర్స్ తో కలిపి భారీగా ర్యాలీ తీసినాం. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాం సార్. ఉపాధ్యాయుని జీవితం కొవ్వొత్తి లాంటిది అని మేము ఇన్ని రోజులు పాఠాలు పిల్లలకు బోధించినాం. మేము అనుకున్నాం, సమాజం కూడా అనుకున్నది. కానీ నిన్న రూపారెడ్డి గారి హత్యతోటి మాకు అర్థమైంది ఏంటంటే ఉపాధ్యాయ గారి జీవితం కొవ్వొత్తి లాంటిది కాదు, హారతి కర్పూరం లాంటిదని మాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ రూపారెడ్డి గారు చేసిన తప్పు లేదు. కేవలం ప్రైవేట్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని హాస్టల్లో వచ్చి అసభ్యంగా చిత్రీకరిస్తున్నందుకు సెల్ ఫోన్ తీసుకురావద్దని పిలిచి కౌన్సిలింగ్ చేసినందుకు కానీ కక్ష కట్టి ఆ పిల్లలు అట్లాంటి దురాఘాతాన్ని పాల్పడ్డారంటే నిజంగా కూడా హారతి కర్పూరం అలా అలిగిస్తే ఇలా వెలిగిపోయి అలా ఆరిపోయినట్టే ఆ యొక్క రూపారెడ్డి గారి జీవితం ఆరిపోయింది. కాబట్టి దీని పరంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వాన్ని మీకు గట్టిగా విన్నవించి కోరుకునేది ఏంటంటే ఒక రక్షణ చట్టం అనేది కల్పించాలి. ప్రతి వారికి ప్రైవేట్ స్కూల్ అనేది చులకనగా కనబడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ టీచర్ల మీద కానీ ప్రైవేట్ స్కూల్ యజమానుల మీద కానీ దాడులు జరిగితే కఠినంగా శిక్షించే రక్షణ చట్టాలు రావాలని బలంగా మేము కోరుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రూపారెడ్డి గారి హత్యకు నిరసనగా ప్రైవేట్ యాజమాన్యాలు మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులందరూ కూడా వారికి సంబంధించినటువంటి హత్యను తీవ్రంగా ఖండిస్తూ వారందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటిది పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు కొన్ని సమూలమైన చట్టాలు రూపొందించి ఇంకొకసారి పునరావృతం కాకుండా చేయాలనేది మా యాజమాన్యాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో సమాజంలో గురువుకు ఉండాల్సిన విలువలను రోజు క్రమంగా దిగజారుతున్నాయనడానికి ఇది ఒక మచ్చుతునక. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, తల్లిదండ్రులు చైతన్యం రావాలి, వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సంపాదించాలి. తర్వాత ఇటు పోలీస్ వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వాలు కానీ మాదక ద్రవ్యాలను పిల్లలు వాడకుండా వారిని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించి ఇంకొకసారి పరిసర ప్రాంతాలు కానీ ఎక్కడ కానీ ఉంటే ఆ మాదక ద్రవ్యాల వల్లనే జరుగుతుంది అనేది మనకు నిన్న జరిగిన సంఘటనకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది ఎటుదారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ సోషల్ మీడియాలో కూడా హత్యలు ఎలా చేయొచ్చు, మాదక ద్రవ్యం ఎలా తీసుకోవచ్చు అనేది పెట్టడం వల్ల కూడా దాని ప్రభావం పిల్లల మీద పడుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు యూట్యూబ్లో ఈ సంబంధించినటువంటి ఛానల్లో చూసి ఇవి నేర్చుకోవడం జరుగుతుంది. వీటిని కూడా తల్లిదండ్రులు కొంచెం వాళ్ళకు సెల్ ఫోన్లు అందుబాటులో లేకుండా ఇట్లాంటి సంబంధించిన వాటిని చూడకుండా నిరోధించాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఈరోజు మేము ఇంతమంది సూర్యాపేట పట్టణంలో అందరూ పాఠశాల యాజమాన్యాలు నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి హత్యా ఉదంతం ఏదైతే ఉందో యావత్ భారతదేశాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆలోచింపజేసిందని అనుకుంటున్నాను. ఉపాధ్యాయురాలపై జరిగినటువంటి ఈ హత్యాకాండని అందరము కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగకుండా, ఎవరిపైనా జరగకుండా ఈ సొసైటీ అనేటటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత, ఈ సమాజానికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత, మాదక ద్రవ్యాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ప్రభుత్వాల పైన ఉన్నాయని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో
అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో వర్క్ చేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చట్టబద్ధమైనటువంటి ఒక రక్షణ ఏర్పాటు చేసినట్టయితే మేము కూడా సమాజానికి మా వంతుగా మేము సమాజాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుంటాము ఎప్పుడైనా సరే అని మేమంతా కూడా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటున్నాము. ఈ మాదక ద్రవ్యాలను అరికట్టాలి, ఇలాంటి హత్యాకాండను అరికట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, సమాజంలో పిల్లల భవిష్యత్తు అనేది ఒక ఉపాధ్యాయులే నిర్ణయించలేరు, తల్లిదండ్రులు కూడా నిర్ణయిస్తారు, ఈ సమాజం కూడా నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే ఒక మంచి సమాజాన్ని మనం అందించగలుగుతామో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిపైన, ప్రతి పౌరుడి పైన సమాజాన్ని అభివృద్ధి చేసేటటువంటిది, సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు కోసమే, మేము ఎలాంటి దండన చేసినా మీ భవిష్యత్తు కోసమే, మీపై ఎలాంటి కక్షలు కార్పణ్యాలు ఏ ఉపాధ్యాయురాలకి ఏ ఉపాధ్యాయుడికి కూడా ఉండవు. అది ఒక్కటి మీరు తల్లిదండ్రులు గుర్తించాలి, విద్యార్థులు గుర్తించాలని మా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఇది ఉపాధ్యాయుల లోపము అనుకోకూడదు సార్, అలాగే తల్లిదండ్రుల లోపం కూడా కాదు. ఇది నాకు సంబంధించినంత వరకైతే ఒక సొసైటీ లోపం. మాదక ద్రవ్యం అనేది ఒక పాఠశాల నుంచి రాలేదు, మాదక ద్రవ్యం అనేది ఇంట్లో వాళ్ళు అలవాటు చేయలేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సొసైటీ నుంచి వచ్చింది. కాబట్టి సొసైటీ మారాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సొసైటీని మార్చేటటువంటి అవకాశం ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి దీని మీద కఠినమైన గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉందని నేను అనుకుంటున్నాను సార్. సంఘం తరఫున ఈ హత్యను ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎందుకు అంటే పిల్లల మనుగడ అనేది మరి ముందు వాళ్ళ తల్లిదండ్రుల నుండి మొదలైతే మరి మొత్తం వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఒక మంచి సుగమనానికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసేది ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడి మీదనే కక్ష పెంచుకునే మరి ఈ హత్య చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి పునరావృతం కాకుండా మరి మన గవర్నమెంట్, కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేయాల్సిందల్లా మరి ఒక గవర్నమెంట్ టీచర్సే కాదు, మరి ప్రైవేటు టీచర్స్ కూడా మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి 37% పిల్లలు అక్కడ చదివితే 67% మాత్రం ఇక్కడ మన ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. మరి సమాజానికి, మరి సమసమాజం నిర్మించడానికి గాను 67% విద్యార్థులకు విద్యను అందించి వారి బాగోగులను చూసుకొని వాళ్ళను ఒక పై స్థాయికి చేరడానికి ప్రయత్నించేటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులను చిన్న చూపు చూడడం అనేది పద్ధతి కాదు. మరి నేను మా సంఘం తరఫున, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం తరఫున మరి గవర్నమెంట్కు విన్నవించుకునేది ఏమనగా, మరి ఖచ్చితంగా ప్రైవేటు స్కూల్లో వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులకు ఒక రక్షణ చట్టాన్ని కల్పిస్తూ మరి ప్రత్యేకంగా మరి ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటది. ఎందుకంటే చాలని వేతనాలు కావచ్చు, మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు కూడా బాగలేక మరి ఇలాంటి ఏదో ఒకటి అంతర్గతంగా బాధపడడం జరుగుతుంది. సమాజంలో నిలవలేక తల ఎత్తుకునే పరిస్థితి లేదు. కాబట్టి మరి గవర్నమెంట్ అనేది తప్పకుండా ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మరి మాకు కూడా ఒక రక్షణ చట్టాన్ని కల్పించాలి. ఎక్కడనైతే విచ్చలవిడిగా చాక్లెట్ లాగా ఏది విక్రయిస్తున్నటువంటి ఏ మాదక ద్రవ్యాలు అయితే ఉన్నాయో అవన్నిటినీ కూడా డ్రగ్స్ వారి చేత తక్షణమే గవర్నమెంట్ వాటిని నిషేధించే ప్రయత్నంలో చేయాలని, మరి ప్రైవేట్ టీచర్లకు కూడా రక్షణ చట్టాన్ని తక్షణమే, మరి మొన్న ఒక అంటే 1.5 month బిఫోర్ ఒక టీచర్ను ఒక ఉపాధ్యాయుని ఒక విద్యార్థి కొట్టడం జరిగింది. ఎందుకు? అరే బాబు నువ్వు మ్యాథ్స్ చక్కగా చేస్తలేవు అన్నందుకే మనసులో పెట్టుకుని మరి పిల్లలను తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఇవాళ ఏకంగా ప్రాణమే తీయడం జరిగింది. మరి ఇప్పుడు టీచర్స్ అంటే ఒక సమాజాన్ని అంటే చదువుకున్న చదువు ఏదైతే ఉందో ఆ చదువును పిల్లల ద్వారా వెలుగుదేసి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామనే ఆలోచనతోటి అమ్మ తర్వాత నాన్న తర్వాత మూడో స్థానం వచ్చింది గురువుకే. కాబట్టి గురువు యొక్క స్థానం కూడా దినదినానికి దిగజారిపోతుంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి తల్లిదండ్రులను ఇక్కడ ఒక్కొక్కటండి విషయం ఏంటంటే కాబట్టి గవర్నమెంట్ కూడా తక్షణమే మాకు ఒక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆశిస్తూ చేస్తున్నాం.